కార్తికేయ 2 చిత్రానికి తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం దక్కడం పట్ల ఆ చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. వారి స్పందనను ఇప్పుడు చూద్దాం. సార్ ఈటీవీ తరఫున సో పీపుల్స్ మీడియా అదేవిధంగా అభిషేక్ కలిస్తే ఏ విధమైనటువంటి సక్సెస్ వస్తుందో ఏ విధమైన అవార్డులు వస్తాయో అనేది మరోసారి నిరూపించారు. సో ఎలా ఉంది సార్ మీ ఆనందం? We're very happy అండి and I think our combination has a very successful streak. So గూఢచారితో స్టార్ట్ అయింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఇవాళ నేషనల్ అవార్డు రావడం అనేది అభిషేక్కి సెకండ్ బట్ మాకు ఇట్స్ ద ఫస్ట్ వన్. సో ఇట్స్ ద టైమ్ ఫర్ సెలబ్రేషన్. సో విల్ ప్లాన్ ఇట్ ఇన్ అ బిగ్ వే. ఈ అవార్డ్స్ మీ కాంబినేషన్లో ఇంకా ఏ విధమైన చిత్రాలు తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి? ఆల్రెడీ ఒకటి వన్ ఆఫ్ ద లార్జ్ మెగా ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి, G2 అని. అంటే దాని గురించి ఇంకో డిఫరెంట్ ప్లాట్ఫామ్లో విల్ డిస్కస్ అండ్ ఫ్యూచర్లో కార్తికేయ 3 ఉంటుంది. సో అలానే వి లుక్ ఫర్ మోర్ ఫిలిమ్స్ టు కమ్. సో స్టార్టింగ్లో అనుకున్నారు సార్ ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగినప్పుడు సో మీ కాంబినేషన్లో సో దేశ స్థాయిలో సో నార్త్లో కావచ్చు, సౌత్లో కావచ్చు, తెలుగులో చాలా ఆదరణ లభించింది. సో చాలామంది ప్రేక్షకులు కూడా ఎంతో అభినందించారు. సో అప్పుడు ఎలా ఉండేది సార్ వాతం? అంటే ఇందాక ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి, నేను స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ విత్ రిలేషన్షిప్ విత్ నిఖిల్తో ఒక సినిమా చేయాలని స్టార్ట్ చేసినప్పుడు ఫార్చునేట్గా ఈ గాట్ దిస్ కాంబినేషన్. అంటే చందుతో కార్తికేయ 2 చేయాలని 1 మా సినిమా కాదు, బట్ చందు తన రైట్స్ని కార్తికేయ 2 మా కాంబినేషన్లో తీసుకొచ్చి వీ హవ్ డన్. ఆ రోజుకు అదొక పెద్ద సినిమా ఆ టైం కానీ అనుకున్నాము, బట్ ఇంత పెద్దది అవుతుంది అనుకోలేదు. అంటే ఇది ఒక కృష్ణతత్వం మీద తీసిన సినిమా. ఐ థింక్ కృష్ణుడు మా ఆయనకుండా నడిపించినాడు అనుకుంటున్నాము. ఈ సక్సెస్ రావడానికి కానీ ఈ అవార్డు రావడానికి కానీ అంటే ఇట్స్ వే బియాండ్ ఎక్స్పెక్టేషన్ అండ్ యాంటిసిపేషన్. ప్రేక్షకులు మీ సినిమాని అఖండ విజయం చేయడమే కాకుండా అవార్డు దాకా తీసుకెళ్లారు. సో ప్రేక్షకులు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, దేనికైనా మనం చేసేది చాలా తక్కువ ఉంటుంది, మొత్తం అది ఆదరించాల్సింది ప్రేక్షకుల. ఇది వరల్డ్ వైడ్ నాకు గూఢచారి తర్వాత నెక్స్ట్ ఒక రికగ్నిషన్ వచ్చింది అంటే బయటికి వెళ్తే అంటే అఫ్కోర్స్ బ్రో వచ్చినాక బియాండ్ అనుకోండి, బట్ ఒక పబ్లిక్లో యాక్సెప్టెన్స్ క్రియేట్ అవ్వడం అనేది దిస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీ అండి. అభిషేక్ సార్, మీకు వరుసగా 2వ సారి అవార్డులు, చాలా ఆనందం. ఎందుకంటే ఒక తెలుగు సినిమా నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ 2 సార్లు నేషనల్ అవార్డు గెలుచుకోవడం అనేది తెలుగు ప్రేక్షకులకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. మరి మీకు ఎలా ఆనందంగా ఉంది? మీకైతే ఆనందంగా ఉంది, అట్లా కూడా నాకు కూడా ఆనందం ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నా అంటే ఈ అవార్డు అందరి కోసమే, ఈ అవార్డు తెలుగు ప్రేక్షకి. అండ్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ. నేను ఒక నాన్ తెలుగు స్పీకింగ్ పీపుల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు ఎంత అప్రిసియేషన్ వస్తే అంటే చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. కాశ్మీర్ ఫైల్స్ కూడా సో ఒక జాతీయ సమగ్రత భావాన్ని చాటేలా సినిమాను అందించడం జరిగింది. కార్తికేయ 2 కూడా సో ఇటు నార్త్ సౌత్లో ప్రతి ఒక్క ఆడియన్ని కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడం జరిగింది. సో ఎలా ఉంది సార్ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు, సో 2 జాతీయ స్థాయిలో ఉన్నట్టు వాల్యూ ఉన్నటువంటి సినిమాలు ఇవ్వడం అనేది మీ ప్రొడక్షన్? జాతీయ స్థాయిలో సినిమా వచ్చిందంటే కాశ్మీర్ ఫైల్స్ ఇస్ డిఫరెంట్ టాపిక్ అండ్ కార్తికేయ 2 ఇస్ డిఫరెంట్ టాపిక్. కాశ్మీర్ ఫైల్స్ చూడాలంటే అది అక్కడ నిజాయితీకి బయట తీసుకురావాల్సి ఉంటుంది. కార్తికేయ 2 అంటే ఇది ఎట్లా మన దేవుడు ఎట్లా ఉన్నారు, కృష్ణ ఇస్ ట్రూత్. ఆ మోటివ్ వాట్ వీ హ్యాష్ట్యాగ్ వీ హ్యావ్ ఇస్ కృష్ణ ఇస్ ట్రూత్. దట్ ఓన్లీ వీ హ్యావ్ బీన్ టేకింగ్ అవుట్ ఆఫ్ దిస్. కార్తికేయ 2 సక్సెస్ని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ముఖ్యంగా నిఖిల్ కావచ్చు, అనుపమ్ ఖేర్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరికీ పిలిపించి ప్లాన్ చేసిన మా విశ్వ గారు we all just spoke my partner that how do we celebrate. We'll celebrate in a big way. It is not a small thing for us. We'll celebrate in a big way. And I would like to say as we say మన ముందుగా కూడా చెప్పిన కృష్ణ కార్తికేయ 2 హిట్ అయిన తర్వాత కూడా కృష్ణ ఇస్ ట్రూత్ అదే అయింది. ఇది కూడా అదే అయినా కృష్ణ ఇస్ ట్రూత్. ఈ విజయం అవార్డు రావడం ముందే ఆ కృష్ణ ఇస్ ట్రూత్కి అవార్డు వచ్చింది. ఈ ఉత్సాహంతో నెక్స్ట్ సినిమాలో సో ఎలా ప్లాన్ చేసుకున్నారు? కార్తికేయ 3 కూడా ఉంటుందా ఈ ఉత్సవంలో చెప్తారు? కార్తికేయ 3 కూడా ఉంటుంది. నెక్స్ట్ సినిమా వస్తున్నారు, నిఖిల్తో పాటే ఇండియా హౌస్ వస్తున్నారు. దానివల్ల మన ఢిల్లీ ఫైల్స్ ఉంది, సేమ్ కాశ్మీర్ ఫైల్స్ టీంతో ఢిల్లీ ఫైల్స్ ఉంది, కార్తిక్ ఇండియా హౌస్ దాంట్లో నెక్స్ట్. సో తెలుగు ప్రొడక్షన్ హౌస్ నుంచి వెళ్ళినటువంటి ఒక తెలుగు సినిమా బాలీవుడ్ స్థాయిలో కూడా నేషనల్ స్థాయిలో అఖండ విజయాన్ని సాధించింది. సో మొత్తం ప్రేక్షకులకు ఏం చెప్తారు? అందరు ప్రేక్షకులకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పి దాని 2 చేతిలో ధన్యవాదాలు చెప్పి మా ప్రొడక్షన్ హౌస్కి, మా టీంకి అందరితో ఎంత ఆదరణ ఇచ్చిందంటే దానికి చాలా చాలా థ్యాంక్ యూ. ఐ హంబలీ టేక్ దిస్ అప్రిసియేషన్ అండ్ ఐ ఫీల్ మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. నేను అది ఒక మాట చెప్పాలంటే నా అభిషేక్ అగర్వాల్ నుంచి నా తరపు నుంచి ఏమో బెస్ట్ సినిమా పాసిబుల్ దట్ విల్ బి టేకింగ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్.